అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసరికి బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. నా స్టైల్‌లో నేనెలా చేస్తాను అండ్ సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. నేనెలా చేస్తానో ఒక్కసారి చూసేయండి. చాలా బావుంటుంది. ఓకేనా? ఇప్పుడొచ్చేసరికి ముందుగా నేనైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసేసుకున్నా. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్‌కి వాషింగ్ మంచిగా వాష్ చేసుకుంటేనే మనకి స్మెల్ అనేది కర్రీలో రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసాను. అలానే కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకున్నా. ఇలా వేసి కొంచెం మంచిగా మిక్స్ చేసి కాసేపు అయితే వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. మనం సాల్ట్ వేస్తే ఎప్పుడైనా వాటర్ రిలీజ్ అవుతుంది కదా! వాటర్ అనేది మనం పడేస్తాం. తర్వాత ఓన్లీ ఇవి ఒక్కటే వేసుకోవాలి. నేనైతే మంచిగా వాష్ చేసేసాను. వాటిని మంచిగా క్లీన్ చేసేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కలిపేసా. మిక్స్ చేసేసి పసుపు వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది. ఈ లోపైతే మనం బగారా రైస్ చేస్తాం కదా! బగారా రైస్కి అయితే నేనైతే రైస్ నానబెట్టుకున్నాను 1 గ్లాస్. అలానే మనకి నాన్ వెజ్ కర్రీస్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మనకి కర్రీలోనైనా దేనిలోనైనా టేస్ట్ అనేది వస్తుంది. నేనైతే ఎప్పటికప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటా. అలానే వెల్లుల్లి తొక్కలు చాలామంది తీస్తారు. నేనైతే తీయను, ఇలానే వేసేస్తాను. అల్లం వెల్లుల్లిపాయలు వేసాను. అలానే ఒక 5 యాలకులు, అలానే కొంచెం ఒక 4 లవంగాలు, ఇవన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. చెక్క, ఇంకా మళ్ళీ మనం మసాలా గరం మసాలా వేయకపోయినా బాగుంటుంది. 2 స్పూన్స్ వచ్చేసరికి ధనియాలు, 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను. అలానే 1 స్పూన్ వచ్చేసరికి జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఇదైతే ఇంకా మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి కర్రీకి వచ్చేసరికి ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి నేనైతే హాఫ్ కేజీకి కాబట్టి కొంచెం ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మన గ్రేవీని బట్టి మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కుక్కర్ది పెట్టాను. ఎందుకంటే నేను ఎప్పుడు మటన్ వండినా కుక్కర్లోనే వండుతాను, నార్మల్గా వండను. అందుకే కుక్కర్ అయితే పెట్టా. కుక్కర్లో అయితే డైరెక్ట్గా అలా విజిల్స్ కూడా వేయించేయచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెమే ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి మటన్లో కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి, అంటే కొవ్వు ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకోవడానికి. చూడండి, నేనైతే వేసేసాను. కొంచెం మిక్స్ చేసుకొని అలా లాస్ట్ కొంచెం ఇవి ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే మనం 1 స్పూన్ వచ్చేసరికి సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఆనియన్స్ అనేవి కుక్ అవుతాయి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. చూడండి, 1 స్పూన్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే తర్వాత కావాలంటే మనం వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసేసి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి రావాలి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఇంక ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాక మనం ఫ్రెష్గా దంచుకు పెట్టుకున్న 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ కర్రీస్కి మనం చేసే అల్లం వెల్లుల్లి పేస్టే మెయిన్ ఇంపార్టెంట్. అది ఎంత ఫ్రెష్గా చేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఈ లోపు అయితే నేను పుదీనా కట్ చేసుకుంటున్నాను. అవి వాష్ చేసుకోవడానికి వాటర్లో అయితే వేసాను. ఎప్పుడైనా ఇది వేసుకుంటుంది కదా, వాష్ చేసుకొని వాడుకుంటేనే బెటర్. ఇంకైతే నేను అది మొత్తం ఆకులు తుంచేసి వాష్ చేసుకుంటున్నా. మంచి గ్రీన్గా భలే ఉన్నాయి కదా. ఇంకా మంచిగా వాష్ చేసేసుకొని వేరే గిన్నెలో అయితే తీసేసుకుంటే ఇవి ఇంకా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. మటన్ కర్రీలో కూడా కొంచెం వేసుకుంటే చాలా స్మెల్ అనేది చాలా బాగుంటుంది పుదీనా. ఇంక నేనైతే ఈ బౌల్లోకి అయితే తీసేసాను. ఎప్పుడైనా ఆకుకూరలైనా ఇలా కొత్తిమీర, కరివేపాకు, తర్వాత వచ్చేసరికి మనకి పుదీనా ఎప్పుడైనా వాష్ చేసుకుంటేనే చాలా ఇసుకొస్తుంది.
ఈ లోపు మనకైతే ఇది కుక్ అయిపోయింది చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది బాగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం ముందుగా ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, పసుపు ఉప్పు వేసుకొని ఇందులో వచ్చే వాటర్ అంతా నేను పడేస్తున్నాను చూడండి, తీసేస్తాను. అలా వేయను నేనైతే, మొత్తం తీసేస్తున్న వాటర్ అయితే. చాలామంది అలానే వేసేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఇలా చేసుకుంటా. ఇంకా వాటర్ అయితే తీసేస్తున్నాను. ఇంకా మిగతాదంతా ఆ వాటర్ కూడా మనకి కొంచెం వేరే జిగురుగా అదొక రకంగా వస్తుంది, అందుకే నాకు వేయబుద్ధి అవ్వదు. ఇప్పుడు చూడండి మటన్ అయితే ఇంకా మనం ఇందులోకి వేసేసుకోవచ్చు. వేసేసుకొని మంచిగా ఇప్పుడు కింద నుంచి పైకి మొత్తం కలపాలి. అప్పుడే మొత్తం మనకి మటన్కి ఆ వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పడుతుంది. ఇంకా అలా మంచిగా కలిపేసుకున్నాక మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కకి బాగా పట్టాలండి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ వచ్చేసరికి పసుపు అయితే వేసుకోవాలి. చికెన్ మటన్ ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా పసుపు ఎక్కువ వేసుకుంటేనే కొంచెం మంచి స్మెల్ రాకుండా నీసు వాసన రాకుండా కర్రీ అనేది ఉంటుంది. పసుపు వేసాను, మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం అంటే స్మెల్ బాగుంటుంది పుదీనా వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్లో. కొంచెం వేసా పుదీనా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఏం చేశానంటే నేను మళ్ళీ మూత పెట్టేశాను. కుక్కర్దే మనం ఉల్టాగా పెట్టేస్తే ఒక 5 మినిట్స్ అయినా మనం వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ మసాలా అంతా ముక్కకి బాగా పట్టుకోవాలి. చిన్న సిమ్ మంట పెట్టుకొని మంచిగా మగ్గబెడితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేనైతే ఓపెన్ చేశాను, చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఇంకా అలా కుక్ అయిపోయాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకా మనం ఉప్పు కారం ఇవి ఇంకా వేసుకొని ఉంటే బాగుంటుంది. చాలాసేపు ఇలా మగ్గబెడితేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి 2 స్పూన్స్ నేను కారం అయితే వేసుకుంటున్నాను చూడండి. 2 స్పూన్స్ కారం అంటే మనం కారం బట్టి వేసుకోవచ్చు. తక్కువ ఉంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నా, చూడండి ఎంత వాటర్ వచ్చిందో. నేను వాటర్ వేయకుండానే కొంచెం వాటర్ అనేది వచ్చింది, ఎందుకంటే ఇంకా వస్తుంది. కాకపోతే నేనేం చేశాను, ముందుగానే మనం పసుపును సాల్ట్ వేసి వాటర్ అంతా తీసేసాంగా, అందుకని కొంచెం తక్కువ వచ్చింది వాటర్. మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. చూడండి మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక టమాటా పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, గ్రేవీ వస్తుంది. నేనైతే ఒక చిన్న టమాటా సరిపోతుంది, ఎక్కువైనా బాగోదు. ఒక చిన్న టమాటా అయితే నేను పేస్ట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇది ఇప్పుడు బాగా కుక్ అవ్వాలి. మనం వేసిన టమాటా ప్యూరీ అంతా బాగా కుక్ అయితేనే స్మెల్ రాకుండా ఉంటుంది. టమాటా కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం మళ్ళీ ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి ఇంకా మనకైతే టమాటా వేసాం కదా, అది కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే మనం విజిల్స్ ఒక 3 or 4 విజిల్స్ అంటే మనం తీసుకునే మటన్ దాన్ని బట్టి ముద్దరదైతే ఒకలా ఉడుకుతుంది, మామూలుగా ఉండేదైతే ఒకలా ఉంటుంది. కాబట్టి నేనైతే ఒక 3 విజిల్స్ వేయించుకోవడానికి కొంచెం వాటర్ అయితే వేసేసాను. ఇంకా మనం కుక్కర్ మూత అయితే పెట్టేసి సిమ్లో చిన్న మంట మీదే మనం 3 విజిల్స్ అయితే వేయించాలి. చూడండి 3 విజిల్స్ అయిపోయాక చూడండి కర్రీ ఎంత మంచిగా వచ్చిందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. స్మెల్ కూడా అలానే ఉంది, చాలా బాగుంది. స్మెల్ని కూడా చూపించేటట్టయితే వీడియోస్లో చాలా బాగుండే. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని నేనైతే కొంచెం పుదీనా కాదు కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా అలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకి కర్రీ అనేది. అలా మరీ గ్రేవీ లేకుండా మరీ డ్రైగా లేకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం బగారా రైస్ చేసుకోవడానికి చూడండి షాజీరా, యాలకులు, లవంగాలు, మొత్తం హోల్ గరం మసాలా మీకు తెలిస్తే ఉంటుందిగా, అది
ఇక్కడ వచ్చేసరికి పుదీనా, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, మిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పుదీనా ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక గిన్నె పెట్టుకొని ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటాం, అదే బగారా చేసుకుంటామో అందులో కొంచెం గీ వేసేసుకున్నాను. గీ అండ్ మనం ఇంట్లో చేసుకున్న గీ వేసుకుంటాను నేనైతే. వేసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని అవి మంచిగా కుక్ అయిపోవాలి. చూడండి ఇలా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. షాజీరా వేసుకోవడం వల్ల మంచి స్మెల్, అరోమా అనేది వస్తుంది బగారా రైస్కి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, చూడండి మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 minutes అయినా మగ్గనివ్వాలి. కొంచెం వేగితే మనకి బాగుంటుంది. చూడండి అవి మంచిగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలా వేగిపోయాక ఇప్పుడు వచ్చేసరికి మనం టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఒక 2 టమాటాస్. బగారా రైస్లో నార్మల్గా అయితే ఎవ్వరు ఉల్లిపాయలు వేయరండి, టమాటాలు కూడా వేయరు. నేనైతే వేస్తాను, ఒక్కొక్కటైనా వేస్తాను. నాకు అలానే ఇష్టం, అలానే టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక్క టమాటా అయితే, పెద్దదైతే 1, చిన్నవైతే 2 వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక టమాటా వేసుకొని కాసేపు అయితే కుక్ చేసుకున్నాను. మంచిగా ఇవి కుక్ అయిపోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. 2 స్పూన్స్, 1 స్పూన్ వేసుకున్నాను 1 గ్లాస్ రైస్కే కాబట్టి. ఎందుకంటే మనకి బిర్యానీ అయితే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, కానీ బగారాకి అవసరం లేదు, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇది మనం వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా మంచిగా కుక్ అవ్వాలి. అప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. చూడండి నేనైతే ఒక గుప్పెడు పుదీనా అయితే వేసుకున్నాను. పుదీనా అనే స్మెల్ బాగుంటుంది. బగారా రైస్ అయినా బిర్యానీకైనా పుదీనా ఈజ్ ఇంపార్టెంట్. అలానే కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకున్నా. మనం వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా వేగాలి, అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి మంచి కలర్లో అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. అంటే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 వాటర్ అయితే సరిపోతుంది, 1.5 గ్లాస్ వాటర్. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకున్నాక ఇప్పుడు కాసేపు మూత అయితే పెట్టేసుకోవాలి. అవి మంచిగా బాయిల్ అయితేనే మంచిగా ఉంటుంది. చూడండి ఇలా తెరలాలి వాటర్ అనేది. ఇప్పుడే ఈ టైంలోనే మనం అయితే ఇందులోని సాల్ట్ ఇవన్నీ చూసేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసాక ఉడికిపోయాక మనం మళ్ళీ సాల్ట్ సరిపోకపోయినా వేయలేం కదా. ఇంకా చూడండి ఇప్పుడైతే నేనైతే ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా రైస్ ఒక గంట ముందైనా నానబెట్టుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. 1 గంట అయినా పట్టాలి మినిమం. బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా 1 గంట ముందు నానబెట్టుకుంటే రైస్ అనేది మంచిగా బాగా వస్తుంది. నేనైతే అలానే చేస్తాను. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలానే చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు నేను చేసినట్టు ట్రై చేయండి, చాలా బాగా తింటారు కూడా. చూడండి ఇప్పుడైతే మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 5 minutes మూత పెట్టుకుందాం. వాటర్ అంతా ఈలోపు చూడండి, అదిగోండి 5 minutes అయిపోయాక మనకు చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే, ఎప్పుడు మనకి ఇలా రైస్ మాడకుండా ఉండాలంటే నేనైతే కింద దోసల పెనం పెట్టి పైన మనం బిర్యానీ ఈ బగారా రైస్ది పెట్టుకుంటాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల సిమ్లో పెట్టుకొని మనకి మాడదు కూడా, రైస్ అనేది మాడకుండా మంచిగా ఉంటుంది. ఇది ఒక టిప్ అనుకోవచ్చు మీరు కూడా. పైన అయితే వెయిట్ పెడతాను, మీ దగ్గర ఏది ఉంటే అది వెయిట్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇది మసాలా దంచుకునేది వెయిట్ పెట్టాను.
5 మినిట్స్ తర్వాత చూడండి రైస్ మనకి ఎంత మంచిగా కుక్ అయిపోద్దో. అంటే మరి హై ఫ్లేమ్ కాక నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని అందులోని మనం కింద ఈ అట్ల పెనం పెట్టడం వల్ల మాడకుండా మంచిగా ఉంటుంది. రైస్ చాలా బాగా వస్తుంది. చూడండి చూడండి అన్నం ఎంత నీట్గా అనిపిస్తుందో, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు దీని మీద కొంచెం మనం కొత్తిమీర అయితే జల్లుకుందాం. కొత్తిమీర వేసేసాను, కొంచెం వేసేసి ఇంకొక 2 మినిట్స్ మనం అలా కుక్ చేసుకొని కట్టేస్తే మనకి యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోతుంది. చూడండి అది ఒక 2 మినిట్స్ చూడండి మనకి ఎంతో టేస్టీగా యమ్మీగా మనకి బగారా రైస్ అలానే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి ఈ వీడియో. ఎవరికైనా నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.